అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్లని లాటరీ ప్రాతిపదికన ఇస్తామని చెప్పి అయిన వాళ్ళకి మాత్రం విడిగా ఇచ్చేసుకుంటున్నారంటూ ఒక డీటెయిల్డ్ స్టోరీని సాక్షి హైలైట్ చేసింది. రాజధాని భూసమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసినటువంటి నివాస స్థలం, వాణిజ్య స్థలం ఇస్తామని చెప్పి చెరువులో పల్ల ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాట్ ఇచ్చారు. మరో చోట తనకు ప్లాట్లు కేటాయించని పదే పదే కోరుతున్న సిఆర్డీ స్పందించడానికి 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఎలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకి, టీడీపీ ప్రజాప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కన అత్యంత ప్రధానమైన ప్రాంతాలు నివాస వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనుషకి వెస్ట్ బైపాస్ పక్కనే నివాస ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 4 రోడ్ల కూడలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడానికి ఎత్తి చూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు కుమార్తెకి జాక్పాట్ తగిలిందా, మాకు తగలదంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ల పాటు కౌలుతో పాటు అభివృద్ధి చేసిన లౌట్లో ఎకరానికి జరీ భూమి అయితే 1000 గజాలు నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు, మెట్ట భూమి అయితే 1000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లేఅవుట్లో సిఆర్డీ అధికారులు లాటరీ ద్వారా రైతులకి ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. తుళ్ళూరు మండలం మందడంకి చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మందడంలో సర్వే నెంబర్లు కొన్ని ఇచ్చుకొచ్చారు. వీళ్ళలో బెజవాడ రమేష్, బెజవాడ సుప్రియ, బెజవాడ మధు, బెజవాడ బ్రాహ్మణి, బెజవాడ సాంబశివరావుల కుటుంబం 31.245 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సిఆర్డీకి ఇచ్చింది. ఇందుకు గాను ఏటా వాళ్ళ కుటుంబ సభ్యులకి సిఆర్డీ కౌలు చెల్లిస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియా ప్రధాన రాజధాని ప్రాంతంలో సచివాలయానికి ఎదురుగా 4 రోడ్ల జంక్షన్లో కూడల్లో బెజవాడ రమేష్ మధులకి లాటరీ ద్వారా 2500 గజాల వాణిజ్య ప్లాట్ని సిఆర్డీ కేటాయించింది. ప్రస్తుతం దాంట్లో బీఎస్ఆర్ ప్రాపర్టీస్ పేరుతో భవనం నిర్మించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అద్దెకిచ్చారు. బిట్స్ పిలాని విద్యాసంస్థ కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కన 13,500 గజాల ఇంటి స్థలం బెజవాడ రమేష్ కుటుంబ సభ్యులకు లాటరీ ద్వారా సిఆర్డీ కేటాయించింది. సచివాలయానికి కోతవేడు దూరంలో 25 మీటర్లు 17 మీటర్ల 2 రోడ్ల కూడల్లో 4,500 గజాల నివాస ప్లాట్ని బెజవాడ రమేష్కి లాటరీ ద్వారా ఇచ్చింది. N6 ప్రధాన రాజధానికి అనుకుని 5,940 గజాలు చొప్పున పక్కనే 2 వాణిజ్య ప్లాట్లను, సచివాలయం పక్కనే 2 రోడ్ల కూడలు 4,860 గజాల పరిమాణం కలిగిన నివాస ప్లాట్ని, సచివాలయం పక్కనే ప్రధాన రాజధానికి అనుకుని 2,400 గజాల నివాస ప్లాట్ని బెజవాడ రమేష్ కుటుంబానికి కేటాయించింది. బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే లాటరీలో ఇలా జాక్పాట్ తగిలిందని, అదే తమకు ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాధాకృష్ణ కుమారుడు కుమార్తెలు మంగళగిరి మండలం కొరగల్లు రెవెన్యూ గ్రామ పరిధిలో నీరుకొండలో సర్వే నెంబర్ 71, 72, 73 5.39 ఎకరాలు కొనుగోలు చేసి 2016 అక్టోబర్ 30 రిజిస్ట్రేషన్ చేయించుకుని భూ సమీకరణ కింద సిఆర్డీకి అప్పగించారు. ఇందుకు గాను ఇతర రైతుల్లానే వాళ్ళకి సిఆర్డీ ఏటా కౌలు చెల్లిస్తోంది. రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్ బైపాస్కు పక్కన 1,500 గజాలు 1000 గజాలు ఉన్న 2 నివాస ప్లాట్లు, కూతురు అనూషకి అక్కడే 1,500 గజాలు 1000 గజాలు ఉన్న 2 నివాస ప్లాట్లు దక్కినాయి. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న 4 రోడ్ల కూడల్లో ఇద్దరికి 660 గజాలు చొప్పున వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఈ 6 ప్లాట్లు లాటరీ ద్వారానే వారికి దక్కడం గమనార్హం. ధనేకులు సుబ్బారావు తుళ్ళూరు మండల టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కొండమరాజుపాలెం సర్వే నెంబరు 66/1 నేలపాడు సర్వే నెంబర్ 95/9 ఇట్లాగా వివిధ సర్వే నెంబర్ కింద ల్యాండ్ పూలింగ్ కింద సిఆర్డీకి ఇచ్చారు. ఈయన కుటుంబ సభ్యులు కూడా భారీగానే భూములు ఇచ్చారు. ఇందుకు గాను వాళ్ళకి సిఆర్డీ కౌలు చెల్లిస్తుంది. అయితే అభివృద్ధి చేసే నివాస వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడంలో మాయాజాలం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న శాశ్వత హైకోర్టుకు అత్యంత సమీపంలో డైమండ్ సర్కిల్ దగ్గర N10 రోడ్డు పక్కన 24,500 గజాల నివాస ప్లాట్, ఈ ప్లాట్ పక్కనే 11,820 గజాల నివాస ప్లాట్. సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మిస్తున్న ప్యాలెస్కి సమీపంలో N11 ప్రధాన రహదారికి అనుకుని 2,520 గజాల వాణిజ్య ప్లాట్ని, హైకోర్టు కోతవేడు దూరంలో N9 రోడ్డు పక్కన 8,820 గజాల మరో వాణిజ్య ప్లాట్ని ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు సిఆర్డీ లాటరీ ద్వారా కేటాయించింది అన్నట్టు అర్థం హైలైట్ చేసి. అయితే లాటరీ ద్వారా కేటాయిస్తే ఎవరేం చేయలేరు, లాటరీ వాళ్ళకే వచ్చిందంటే ఓపెన్గానే లాటరీ జరిగిందని వీళ్ళు చెప్తున్నారు.